హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మటను బెండకాయ వండుకుందామండి. బెండకాయలు చూడండి, చిన్న చిన్న కాయలు తింటారు ఇలా రబీ వాళ్ళు. ఇప్పుడు మటన్ శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకుందామండి. కుక్కర్లో వేసుకుని 3 విజిలైనా వచ్చిన తర్వాత అప్పుడు కర్రీ వండుకుందాం. ఇప్పుడు నుగరంతా తీసేసుకుందామండి. నుగరంతా తీసేసుకుని మొత్తం ఈ ఓల్డ్ మసాలా అంతా వేసుకుందామండి. ఓల్డ్ మసాలా వేసుకున్నాను. కుక్కర్ మూత పెట్టుకుందాం. బెండకాయ కర్రీలోకి ఉల్లిపాయలు చిన్న ముక్కలు కోసుకున్నామండి. గ్యాస్ వెలిగించుకుని సట్టి పెట్టుకుని నూనె వేసుకున్నామండి. వేడెక్కిందండి, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు తంచి కాకుండా ఇలా వేసుకున్నామండి. చూడండి, ఇప్పుడు టమాటా పోము వేసుకుందాం. కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకున్నామండి. ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం. కొద్దిగా మగ్గనిచ్చి అప్పుడు మటన్ ఉడకబెట్టుకుని నీళ్ళు వేసుకుని వండుకుందామండి. చూడండి, బెండకాయలు మగ్గాయి, మటన్ ఉడికిపోయింది. నీళ్ళు వేసుకుని వండుకుందామండి. మటన్ ఉడకబెట్టుకుని నీళ్ళు వేసుకున్నాము. ఎండి నిమ్మకాయలు వేసుకుందామండి. ఇప్పుడు మటన్ కూడా వేసుకున్నామండి బెండకాయలు. చూడండి, ఇంకా ఉడకనిద్దాము. కొంచెం మిరియాల పొడి వేసుకుందామండి. సేమియాను వండుకుందామండి. సట్టి పెట్టుకుని నూనె వేసుకుని, నూనె వేడెక్కిందండి. సేమియాలు వేసుకుందాం. సేమియాలు వేసుకుందామండి. చూడండి, సేమియాలు బాగా వేగాయి. గ్లాసున్నర రైస్కి 3 గ్లాసులు నీళ్ళండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. మూత పెట్టుకుని నీళ్ళు బాయిల్ అయ్యే వరకు ఉంటాడండి. బాయిల్ అయ్యాయి. ఇప్పుడు రైస్ కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుందామండి. మూత పెట్టుకొని ఉడకనిద్దామండి. చూడండి, సేమియా అన్నం రెడీ అయిపోయింది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్ని కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామండి. చూడండి, సేమియా అన్నం రెడీ అయిపోయింది. బెండకాయ కర్రీలోకి హాట్ బాక్స్లు వేసుకుందాం. చూడండి, బెండకాయ కర్రీ, బెండకాయ మటన్లోకి సేమియా రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ట్రై చేసి కామెంట్లు పెట్టండి. ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. ఓకే అండి.